కోర్టులో హాజరుపరుస్తున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. సింగరేణి పైన అనుచిత వ్యాఖ్యల కేసులో సుమన్ని పోలీసు అరెస్ట్ చేసినట్టుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని, రైల్వే ట్రాక్లని కోసిపడేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏదో ఒక మిలిటెంట్ తరహా పోరాటం చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అరెస్ట్ విషయాన్ని ఇప్పుడు బాల్కా సుమన్ ఖండించారు. సో తనని ఎవరు అరెస్ట్ చేయలేదని స్పష్టం చేస్తున్నారు బాల్కా సుమన్. తాను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నట్టుగా ఆయన వెల్లడిస్తూ ఉన్నారు. సో ఒకసారి ఆయన అంతకు మునుపు కూడా చెన్నూరు నియోజకవర్గంలోని ఓ మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక సమయం రోజు కూడా ఆయన కొంత ఉద్రిక్తతలకు కారణమయ్యారని అక్కడ కమ్యూనల్ వాయిలెన్స్ క్రియేట్ చేశారని జైలుకు తరలించారు. ఆదిలాబాద్ జైల్లో నుంచి బెయిల్ పైన రీసెంట్గానే విడుదల బయటకు వచ్చారు ఆయన. మొన్న సింగరేణికి సంబంధించినటువంటి సంస్థ పైన, సింగరేణి కార్మికుల సమస్యల పైన, సింగరేణిలో ఉన్నటువంటి అవినీతి పైన మాట్లాడుతున్నామంటూ టీబీజీకేఎస్ కార్మికులతో, టీబీజీకేఎస్ నాయకులతో, ఆ కోల్బెల్ట్ ఏరియా మాజీ ఎమ్మెల్యేలతో బాల్కా సుమన్ మరికొంతమంది అందరూ సమావేశం వహించారు. ఆ సమావేశంలో బాల్కా సుమన్ మాట్లాడిన మాటలే ఇంతటి ఉద్రిక్తత పరిస్థితి దారితీశాయంటూ సింగరేణి కార్మికుల పైన, సింగరేణి సంస్థ పైన తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఓ జీఎం ఆఫీస్ తగలబెట్టండి ఏమవుతుంది, రైల్వే పట్టాలని కోసేయండి, మిలిటెంట్ తరహా యాక్టివిటీ ఉండాలి. రైతులన్న తర్వాత గతంలో మనం రైతులకు సంబంధించిన ధర్నా చేసినాం, రైతులు వచ్చిర్రా? ఎవరు రైతులు రాలేదు, మనమే అంత పోయినా, మనం నలుగురు ఉన్నాం, ఇంకో నలుగురు ఉన్నారు అంతే. ఇది ఆయన చెప్తున్నమాట. కానీ ఈసారిలా ఉండకూడదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నా. ఒకసారి లైవ్లో నేను బాల్కా సుమన్ని కాంటాక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. బాల్కా సుమన్తో ఒకసారి కాంటాక్ట్లో తీసుకుందాం ఒకసారి. ఆయన ఇఫ్ పాసిబుల్ మాట్లాడతారు ఈ విషయం పైన. సుమన్ గారు గుడ్ మార్నింగ్. సుమన్ గారు కాల్ అటెండ్ చేయట్లేదనా? ఒకసారి ప్రతినిధి దీనిపై నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? బాల్కా సుమన్ అరెస్ట్ చేసిన వార్తల్లో వాస్తవం ఎంత? ఆయన తాను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నారు, ఎటువంటి అరెస్ట్ జరగలేదు అంటున్నారు. కానీ డీజీపీకి ఇటు అద్దంకి దయాకర్ అండ్ వెంకట్ బల్మూర్ కంప్లైంట్ ఇచ్చారు. నాంపల్లిలో కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఏంటి ఈ వార్తలు ఎందుకు చక్కర్లు కొడుతున్నాయి? దీంట్లో పోలీస్ యాక్షన్ ప్లాన్ ఉండబోతోందా ఇదేనా? ఎస్ మనోజ్, ఇప్పటికైతే హ్యాబిట్స్ లో అలాగే నాంపల్లి పోలీస్ స్టేషన్లలో, 2 పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్ మేరకే మరి నాంపల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని ఉన్నారు అనేటివే వార్తలు. ఇప్పటికైతే అరెస్ట్ చేయలేదు. ఇంకా మరికొద్ది గంటల్లో ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ బాల్కా సుమన్ ఇక్కడ సింగరేణి వ్యవస్థ పైన, అటు సింగరేణి కార్మికుల పైన కూడా కొంచెం దురుసుగా మాట్లాడడము, అలాగే రైలు పట్టాల పైన దురుసుగా మాట్లాడడం అనేది జరిగినందున కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి తన మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్ మేరకే అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికైతే బాల్కా సుమన్ ఇంకా బీఆర్ఎస్ భవన్ లోనే ఉన్నారు. ఎవరు వచ్చినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా పైన ఎన్ని కేసులు పెట్టినా సరే నేను లీగల్ గా ఎదుర్కొంటాను అని చెప్పేసి ఒక పక్క బాల్కా సుమన్ చెప్తున్నప్పటికీ కూడా మరి నాంపల్లి పోలీసులు అయితే బీఆర్ఎస్ భవన్ కి బయలుదేరినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ భవన్ కి బయలుదేరి మరి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారించి వదిలేస్తారా అనే దానిపైన కూడా ఉత్కంఠంగా మారింది అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా సార్లు నేను ఇలాంటి కేసులను ఎదుర్కోవడం జరిగింది, నాకు కేసులు ఏం కొత్త కాదు, లీగల్ గా ఎదుర్కొంటా ఖచ్చితంగా అని ఓ పక్క బాల్కా సుమన్ చెప్తూ ఉన్నాడు. మనోజ్, రైట్. అంటే ఇంతటి స్థాయిలో చర్చ జరుగుతోంది అని అంటే నాంపల్లి పోలీసులు యాక్షన్ సిద్ధమవుతున్నారనా? డీజీపీ కూడా దీనిపై సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యవస్థ పైన తగలబెట్టండి ఆఫీస్ని, ఓ పట్టాన్ని కోసేయండి, రైలు పట్టాలు ఒక పట్టాన్ని కోసేయండి, మిలిటెంట్ యాక్షన్ దిగండి అని చెప్పి ఆయన డైరెక్ట్గా బహిరంగానే మాట్లాడుతున్నారు. ఆ మరుసటి రోజు కూడా చర్చ జరిగిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి గతంలో చాలామంది మాట్లాడుకొచ్చారు, నేను మాట్లాడిన తప్పేం కాదు అని చెప్పినట్టుగా దాన్ని వక్రీకరించారు, ఫ్యాబ్రికేట్ చేశారు వీడియో అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో డీజీపీ వరకు ఈ సమస్య వెళ్ళింది కాబట్టి ఏదైనా యాక్షన్ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా యాక్షన్ ఉండే అవకాశం ఉంది మనోజ్. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి సమస్య కాదు, దేశ వ్యాప్తంగా సంబంధించినటువంటిది. ఇక్కడ సింగరేణి కావచ్చు, అలాగే పట్టాల విషయానికి వస్తే పట్టాలు కోసేయాలనే నిర్ణయం, సంచలన వ్యాఖ్యలు కావచ్చు, అలాంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది సెంట్రల్ కి సంబంధించినటువంటివి కాబట్టి ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా ఆయన అదొక ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటూ మరుసటి రోజు మీడియా సమావేశం పెట్టి ఆయన దానికి క్లారిటీ ఇచ్చారు. కానీ అది ఫ్యాబ్రికేటెడ్ వీడియోలా కనిపించింది. అంటే అది ఏ అయితే తయారు చేసిన వీడియో అయితే కాదు. ఆఫ్ కోర్స్
స్వయంగా ఆయన అన్నారు, ఏమన్నారు, జీఎం కార్లను తగలబెట్టండి ఒకటి, ఏమో ఇన్ని సింగరేణి గురించి ఇట్లా మన ఉద్యమాలు చేసేది, బీఆర్ఎస్ పార్టీ అంటే ఇట్లుంటుందా, ఒకప్పుడు ఉద్యమాలు ఎట్లా చేసినాం, ఓ రైల్వే పట్టాలను కోసేయండి, మిలిటెంట్ యాక్షన్కి సిద్ధంగా అండి అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. సో మిలిటెంట్ యాక్షన్కి సిద్ధంగా అండి అంటూ ఈ స్థాయిలో మాట్లాడుకొచ్చిన మాటలపైన రకరకాల చర్చ జరిగింది. గతంలో ఉద్యమ సమయంలో నిజంగానే బాల్కా సుమన్ చాలా వైల్డ్గా ఆరోగెంట్గా ఉండేవాడు. ఉద్యమాల ఆయన తీరుతెన్ను కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గా ఉండేది అప్పుడు యూత్ అంతా కూడా. అప్పుడున్న దాంట్లో గాదర్ కిషోర్ కానీ బాల్కా సుమన్ కానీ ఇంకా చాలామంది ఉస్మానియా నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేల్లో వీళ్ళందరూ కూడా ఆరోగెంట్గా వైల్డ్గా ఉండేవాళ్ళు, యాంగ్విష్గా. సో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రతిపక్షాలని కొట్టిపారేస్తారు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండగానే అదే స్థాయిలో ఒక మిలిటెంట్ యాక్షన్కి సిద్ధం అవ్వండి, తగలబెట్టండి, కొట్టండి, రైలు పట్టాలు కోసేయండి అని చెప్పి బాల్కా సుమన్ మాట్లాడిన మాటల తర్వాత సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలువురు ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేశారు, అద్దంకి దయాకర్ అండ్ వెంకట్ బల్మూర్. సో నాంపల్లిలో కూడా ఫిర్యాదు అందడంతో నాంపల్లిలో కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి, దీన్ని కొట్టిపారేశారు బాల్కా సుమన్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మరుసటి రోజు ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటూ కొట్టిపారేసినటువంటి ఆ వీడియోకి సంబంధించి కూడా మనం కింద ప్రెస్ మీట్కి సంబంధించి విజువల్ చూస్తున్నాం. పైన ఆయన గతంలో కూడా చెల్లూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మున్సిపాలిటీ పైన ఇదే రకంగా చైర్మన్ వైస్ చైర్మన్ నియామకానికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తగారా జరిగితే ఆయన ఏదో కార్లు పగలగొట్టారని, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేశారని పోలీసు అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలు కూడా తరలించారు. ఏదేం జరిగినా బాల్కా సుమన్ ఇప్పుడు అరెస్ట్ చేయాలన్నటువంటి వార్త మాత్రం ర్యూమర్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఆయన నన్ను ఎవరు అరెస్ట్ చేయడం లేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు ఎటువంటి నోటీసు కూడా రాలేదు, నేను తెలంగాణ భవన్లోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నా అంటూ బాల్కా సుమన్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.